కాదండి ఇప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే సినిమాలు షూటింగ్లు 30 సంవత్సరాల జర్నీ కదా, మిస్ అవ్వట్లా మీరు షూటింగ్లో అట్మాస్ఫియర్? ఎందుకు మిస్ అవుతాను? అందరూ నాతోనే ఉన్నారు కదా. నాకు చిరంజీవి గారిని చూడాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, వెళ్ళి ఆయనతో కూర్చుంటా, మంచిగా కాఫీయో టీయో ఏదోటి ఇస్తారు. సో తర్వాత నాగార్జున గారిని ఎప్పుడు కావాలన్నా నేను ఒక మెసేజ్ పెడితే ఫలానా చోటు ఉన్నాను రారా అంటారు. ఒక్కొక్కసారి 90% నాగార్జున గారి ఇంటికే వెళ్తాను నేను. సో బాలయ్య బాబుని కలవాలన్నా షూటింగ్లో కలవచ్చు, రాఘవేంద్ర గారిని కలవచ్చు. షూటింగ్స్ మిస్ అవుతున్నానంటే నిజం చెప్పాలంటే కొంతవరకు నేను మానేసిన మాట వాస్తవం. కొంతవరకు ఆఫర్లు కూడా రాలేదు. ఓకే, నాకే కాదు, ఇప్పుడు మీరు చూసుకుంటే నా కో ఆర్టిస్టులు కానీ ఎవరినైనా చూసుకోండి, ఇప్పుడు అన్ని ఆఫర్లు లేవు, అన్ని క్యారెక్టర్లు కూడా రావట్లేదు. ఎందుకు? ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఎంఎస్ నారాయణ గారు, ధనవ సుబ్రహ్మణ్యం గారు, ఏవేస్ గారు, ఆహుతి ప్రసాద్ గారు, ఆరి అన్న, ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఒకేసారి చనిపోయారు. అప్పుడు మాకు బ్రహ్మానంద వైఫ్ హేమ, ఇంకొక వైఫ్ సురేఖ, ఇంకొక వైఫ్ వీళ్ళు, ఇంకో వైఫ్ వాళ్ళు అని ఇస్తారు కదా, రాసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, అక్కడ ఒక గ్యాప్ ఏర్పడిపోయింది. ఆ గ్యాప్ తర్వాత ఉన్న వాళ్ళకి వేషాలు రాయడానికి ఎలా రాయాలి ఏంటి, ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరున్నా కొత్త వాళ్ళ పక్కన మిమ్మల్ని పెట్టలేరు తీసుకెళ్ళి. కొత్త వాళ్ళ పక్కన అంటే ఇప్పుడు కూడా వస్తాయి, నుంచుని వేషం, టీ కప్పు ఇచ్చే వేషం, వెనకాల ఉండే వేషాలు వస్తాయి. దానికి నేను ఏం డిమాండ్ చేయగలుగుతాను, ఏం అడగగలుగుతాను కదా. ఎప్పుడు ఇండస్ట్రీ నాకు ఇవ్వలేదు, నన్ను ఇండస్ట్రీ చూసుకోలేదు అనే బదులు నేను ఇండస్ట్రీకి ఏమి ఇచ్చాను, నా ఇండస్ట్రీని ఎవడన్నా ఏమనంటే నేను ఊరుకోను, ఎవ్వరు కూతున్నన్నా ఊరుకోను. అంటే మా మీద న్యూస్ వేస్తే చూస్తారని మీ ఇష్టం వచ్చినట్టు వాడేస్తారా? నా పేరు ప్రతిష్టల్ని నువ్వెవరు అడగడానికి, నువ్వెవరు నా మీద బతకడానికి కదా. మీకు చాలా సంవత్సరాల క్రితం చూస్తే ఒక ఆవిడ నాకు వేషాలు రావట్లేదు, నన్ను ఇలా కొంచెం మోసం చేశారు, నేను మోసపోయాను, నేను ఇట్లాగా మా అసోసియేషన్ ముందు కూర్చుని నేను ఇలా చేస్తాను అని ఒక ఆవిడ అన్నారు, రైట్? అన్నప్పుడు అది మీడియాలో అనౌన్స్ చేశారు ఆవిడ. అప్పుడు కెమెరా వాళ్ళు కూడా వచ్చారు. ఆ అమ్మాయి కారు దిగుతున్నప్పుడు టకటకటక అని కెమెరా వాడు అలా అమ్మాయిని పట్టుకొని వెనక్కి వచ్చారు. ఆ అమ్మాయిని అలాగే చూస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి ఒక్కొక్కటి తీస్తుంటే వాడు అలాగే షూట్ చేశాడు. మెల్లిగా నడుచుకుంటూ ఆ అమ్మాయి ఒక చోటుకు వచ్చి కూర్చుంటే వాడు ఇలా టాప్ యాంగిల్లో తీస్తున్నాడు. ఒరే అన్నం తింటున్నావరా అని నాకు అడగాలనిపించింది. నేను అప్పుడే అడిగేసాను ఆ టైంలో. వెంటనే వీళ్ళకన్నా మీడియా వాళ్ళు తిడుతుంది హేమ, మీడియా వాళ్ళు. నేను తిట్టట్లేదు బంగారం, వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. నేను చేతులు అడ్డు పెట్టుకుంటున్నాను, నన్ను కొట్టకండి, నన్ను ఏం అనకండి ప్లీజ్, నన్ను బతకనివ్వండి అని అంటున్నా. నువ్వు రాడిచ్చుకుని కొట్టేస్తున్నావు, అది చేయి అడ్డు పెట్టుకుంది అంటున్నావు. ఇది ఎక్కడ న్యాయం? నిజంగా నువ్వు మంచోడివి అయితే ఆగమ్మాయి, మేము అందరం ఉన్నాం కదా, జర్నలిజం మేము రాస్తాము, నీకు సపోర్ట్ చేస్తాము అని ఆ అమ్మాయి బట్టలు తీయకు ముందరే ఆ అమ్మాయి నాపలు అక్కడ నేను ఉండుంటే గనక టప్మని ఒకటి ఇచ్చి ముందు బట్టలు వేసుకో, నడు ముందు కూర్చుందాం, నడు మాట్లాడదామని తీసుకెళ్లేదాన్ని నేను, రైట్? యాంగిల్స్ ఇలాగా ఆ అమ్మాయి వీపి ఇట్లాగా, ఆ అమ్మాయి ఇలా కూర్చుంటే ఈ యాంగిల్ పెట్టి ఆ అమ్మాయిని ఇలా తీస్తున్నారు. మనుషులేనా అనిపించదా? ఎక్కడికి వెళ్తున్నామా అని అనిపించదా? అడిగితేనేమో హేమ ఇలాంటిది అలాంటిది అని అంటారు, అడగపోతేనేమో రాళ్ళిచ్చి కొట్టేస్తున్నారు నన్ను. చేతులు కూడా అడ్డు పెట్టుకొని ఇవ్వట్లేదు. నువ్వు ఎట్లా చేతులు అడ్డు పెట్టుకుంటావా అంటున్నారు, కచ్చగడుతున్నారు. మీడియా వాళ్ళు కచ్చగట్టడం ఏంటి నాన్న? ఎంత పర్సెంటేజ్ అండి? ఏమో అంటే ఆల్మోస్ట్ నా విషయంలో అయితే ఆల్మోస్ట్ అదే జరిగింది. వీడు కాల్చుకున్నాడు, వీళ్ళు కాల్చుకున్నారు, కాల్చేసి లాస్ట్కి ఏమైంది? మరి స్టే వచ్చినప్పుడు కూడా బ్రేకింగ్ న్యూస్ వేయాలిగా నువ్వు, బ్రేకింగ్ న్యూస్ వేయాలి కదా, నెంబర్ ఆఫ్ టైమ్స్ వేయాలి కదా జనాల్లోకి. ఎలక్షన్ టైంలో ఎంతమంది చూస్తుంటారు బంగారం ఆ న్యూస్ని కదా. స్టే ఇచ్చినప్పుడు హేమకి హైకోర్టు ఏదో అన్నారమ్మా, వర్డ్ యూజ్ చేశారు, హేమకి ఊరట లభించింది, ఆ వర్డ్ యూజ్ చేశారు. హేమకి హైకోర్టు నుంచి ఊరట లభించింది, అది కూడా నువ్వు నేను తప్పు చేశానని ఎంతైతే వేసావో నాకు న్యాయం జరిగినప్పుడు కూడా వెయ్యి. రేపొద్దున్న కోర్టులో ఏదన్నా జరిగి నేను మంచిగా బయటకు వచ్చినప్పుడు నువ్వు ఆ న్యూస్ కూడా వెయ్యి. అప్పుడే కదా నా కూతురు, నా సమాజంలో నా పరువు నాకు తిరిగి వస్తుంది. తప్పులు అందరూ చేస్తారు, మీరు చేస్తారు, నేను చేస్తాను, సరిదిద్దుకోవాలి కదా.
ఈనాడులో ఏదైనా ఒక్క రాంగ్ న్యూస్ వేసారు అనుకోండి, అది పేపర్ అవనివ్వండి, ఈనాడు ఛానల్ అయినా అవనివ్వండి, రామోజీరావు గారు వచ్చి సారీ చెప్పేవాళ్ళు. అది అందరికీ తెలుసు. ఆ ఛానల్ వాళ్ళు న్యూస్ ఏకపోయినా పర్వాలేదు. ఇప్పుడు కూడా చాలామంది ఊళ్ళల్లో ఈటీవీ న్యూస్ వచ్చినప్పుడు కదలరు. ఇప్పటికీ అలాగే ఉంది ఆ సంస్థ, ఆ వాల్యూస్ కదా. సో నాకు స్టే వచ్చినప్పుడు కూడా మీరు అలాగే వేయాల్సింది న్యూస్. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా thumbnail పెట్టి ఆహా హేమకు స్టే వచ్చింది, హేమకు స్టే వచ్చిందని ఇవ్వండి. మరి అదేమో ఇంత పెద్ద న్యూస్ వేసి ఇదేమో ఇంత న్యూస్ వేస్తారా? ఇది ఎక్కడ న్యాయం? ఇందాక మీరు మాట్లాడుతూ పాప గురించి మాట్లాడారు కదా, తనేంటి, తన హ్యాపీనా? తను చాలా హ్యాపీ. ఎడ్యుకేషన్ పూర్తి జాబ్ చేస్తా, ఎడ్యుకేషన్ అయిపోయింది. లండన్లో 2 years ఉంది. న్యూకాసిల్ యూనివర్సిటీలో చదువుకుంది ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్. తను ఓన్గా కార్పొరేట్ గిఫ్ట్ హ్యాంపర్స్ది పెట్టుకుంది. తను 2-3 months నుంచి తన పేజ్, తన ఫొటోస్, అది మొన్న శుక్రవారం, శ్రావణ మాసం శుక్రవారంలో మా ఫ్లాట్లో వాళ్ళందరికీ గిఫ్ట్ హ్యాంపర్స్ చేసి వాళ్ళందరూ ఇచ్చారు, ఎంకరేజ్ చేశారు. ఆ రోజు మంచి రోజు కదా అని తను చేస్తుంది. తను చాలా సాఫ్ట్, చాలా సౌమ్యం, చాలా బాగా పెంచుకున్నాను నా కూతుర్ని. ఈ మొన్న కూడా ఇక్కడ భోజనాలకు వెళ్తే ఈ టీవీ వాళ్ళు, వీళ్ళు సీఈఓలు అందరూ వచ్చారు. అక్కడ వచ్చారు, మా అమ్మాయి అండి మీ కళ్ళల్లో పడకుండా జాగ్రత్తగా పెంచుతున్నానని చెప్పా. నిజంగా అట్లానే చెప్పా. ఒక ప్రముఖ ఛానల్ వ్యక్తికి, సీఈఓకి ఇలాగే చెప్పా. ఏంటంటే హేమ కూతురు ఇక్కడ కనిపించింది, హేమ మళ్ళీ న్యూస్ వేస్తారు కదా. ఇప్పుడు మేము ఆర్టిస్టులం కదా నాన్న, ప్రతి వాళ్ళతో చిన్న పెద్ద వాళ్ళతో ఫోటోలు దిగుతాం. ఎవడో ఏదో మర్డర్ చేశాడో లేదో ఏదో చేశారు, వాళ్ళ ఫోనుల్లో మా ఫోటోలు ఉన్నంత మాత్రాన మా ఫోటోలు వేసేసి, మా కూతుళ్ళు ఫోటోలు వేసేసి ఏంటండి, వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి లైఫ్ ఉంటుంది కదా, మాకు లైఫ్ ఉంటుంది కదా. ఆల్రెడీ సినిమా వాళ్ళంటే లోకువ, ఒక చిన్న చూపు చూస్తారు. మారటానికి ట్రై చేస్తున్నాము, ఇంకా మారలేదు. ఎక్కడ మారిందండి? ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా డ్రగ్స్ కేసులు వచ్చినాయి, చాలా మందిని పట్టుకున్నారు కదా. ఇప్పుడు అంత న్యూస్ డమాల్ డిమిల్ రావట్లేదు చూసారా? నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆ న్యూస్లన్నీ తగ్గినాయి. నిజాలు తెలుసుకుని వేయండి, కోర్టులో ప్రూఫ్ అయిపోయింది. సో అప్పుడు వేయండి, మేము మూసుకుని కూర్చుంటాం. ఏమీ లేకుండా ఆడుకోవడం అనేది తప్పు. ప్రపంచంలో ఎవరు 4 పెళ్లిళ్ళు చేసుకున్నవాడు లేరా, 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు లేరా, ప్రపంచంలో ఎవడు ఇంకొక దాన్ని చూసినోడే లేరా? మమ్మల్నే ఎందుకు ఆడుకుంటారు? మీకు ఎవరిచ్చారా రైట్? మీరు క్వశ్చన్స్ అడిగే ముందు మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవా? సెన్సార్ లేదా? ఉండాలి కదా. ఎంతవరకు కరెక్ట్ నాన్న? నాకు ఒక్కొక్కరిని చంపేలా అనిపిస్తుంది, కానీ ప్రాబ్లం వాళ్ళే స్టార్ట్ చేస్తారు, న్యూస్ వాళ్ళే వేస్తారు. నేను వెళ్ళి గోక్కోవడం మానేసి చాలా సంవత్సరాలు అయింది. నేను అసలు మీడియాకి రావట్లేదు, ఒక 4-5 years నుంచి నేను అసలు రావట్లేదు. మొన్న లాస్ట్ ఇయర్ ఈ న్యూస్ వల్ల కానీ నేను అసలు బయటికి రావట్లేదు. నా పాటికి నేను మాడిపోయిన మసాలా దోశ తింటూ మా ఇంట్లో ఉన్నాను. నువ్వు న్యూస్ స్టార్ట్ చేసావు, తప్పు చేయకుండా బాధపడ్డాను, బ్లేమ్ చేశారు. మరి నేను చేతులు కూడా అడ్డు పెట్టుకోవద్దా? నాకు కొడకమంటూ ఉంటుందిగా, నేను మనిషినేగా, నాకు తిట్టాలని ఉంటుందిగా, నాకు ఎమోషన్స్ ఉంటాయి కదా. చూద్దాం. మీరు ఇప్పుడు 2 నెలలు అన్నారు కదా, మేబీ నా అదృష్టం బాగుంటే నెక్స్ట్ మంత్ కూడా క్వాష్ అయిపోవచ్చు. వెయిటింగ్ అన్నమాట.